నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడదాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అసలు గన్మెన్ అవసరం ఉందా లేదా అడుగుతుంటారు. అసలు ఆయనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం ఆటంకాలు ఉన్నాయని మీరు గన్మెన్ కావాలని అడుగుతూ ఉన్నారు, సెక్యూరిటీ కావాలని అడుగుతూ ఉన్నారు. అసలు ప్రవీణ్ కుమార్ సార్ గారికి గన్మెన్స్ అనేది ఈ టైంలోనే పెంచాలి. గన్మెన్స్ పెంచాలి, వెహికల్స్ పెంచాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆఫీసర్గా ఉన్నప్పుడే, ఒక బ్యూరోక్రాట్స్గా ఉన్నప్పుడే ఆయనకు 2+2 గన్మెన్స్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఉద్యోగం మొదలుపెట్టి ప్రజాప్రతినిధిగా ప్రజలలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రజలలోకి వెళ్ళిపోయే క్రమంలోనే థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆయన మోస్ట్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ప్రాంతంలో పనిచేసిండు. అదేవిధంగా ఈ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఉన్నటువంటి దాంట్లో పనిచేసిండు, సిసిఎస్లో పనిచేసిండు, అనంతపురం జిల్లా ఎస్పీగా కూడా పనిచేసిండు. అక్కడ ఫ్యాక్షనిజం అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీ అందరికి తెలిసిన ముచ్చటే. కాబట్టి నేను ఒకటే మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసేయడం కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజాప్రతినిధిగా ప్రజలలో వస్తున్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి థ్రెట్ను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సెక్యూరిటీని పెంచాలి. అంటే ఇప్పుడు నక్సల్ రహిత ప్రాంతంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కదా. సో ఇప్పుడు నక్సల్స్ లేనప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఏం అవసరం అంటే, నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నక్సలైట్ రహిత ప్రాంతం అని చెప్పేసి అని వీళ్ళు ప్రకటిస్తే కాదు, నక్సలైట్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ నక్సలైట్స్ లేరు అనే విషయాన్ని ఎవరైతే ఏ యాక్టివిటీస్లలో పనిచేసారో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. చూపించండి, మోడీ చెప్తే, అమిత్ షా చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తే నక్సలిజం అంతా వినట్ట వాదం బతికున్న రోజులు అది ఉంటుంది. వాళ్ళ ఒక వాదం మీద, ఒక కాజ్ మీద వాళ్ళు ఈరోజు అడవులలోకి వెళ్ళడం జరిగింది. ఆ వాదం వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరినంత వరకు అది బతికే ఉంటుంది అనే విషయాన్ని ఈ చదువులేని రేవంత్ రెడ్డికి అర్థం కాదు. ఇప్పటికీ నక్సల్స్ తోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇబ్బంది ఉందా అంటే, నక్సల్స్తో ఇబ్బంది ఉందనే ముచ్చట కాదు, కానీ ఆయన చేసినటువంటి ఉద్యోగ ధర్మంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్లో ఆయన ఒక సర్వెంట్గా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయాలకు అనుకూలంగా పని చేయాలి కాబట్టి ఆయన ఆ రోజు పనిచేసింది కాబట్టి కొంతమంది వ్యక్తిగతంగా కూడా తీసుకొని ఆయన ఇబ్బంది పెట్టే ఛాన్స్ అవకాశం ఉంది. అనంతపురం ఎస్పీగా పనిచేసిండు. అది మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షనిస్టులతో నిండినటువంటి ప్రాంతం. అట్లాంటి మోస్ట్ క్రిటికల్ ప్రాంతంలో కూడా చాలా కేర్ఫుల్గా, చాలా పవర్ఫుల్గా హ్యాండిల్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులందరినీ చక్కదిద్దడం జరిగింది. వాళ్ళు ఈ ఏదైతే ఆ భావజాలంతో ఉంటారో మరి ఆ ప్రాంతం టెర్రరిస్ట్ మెంటాలిటీ, అదేవిధంగా ఆ భావజనంతో ఉన్నటువంటి ఆ వ్యక్తులు మరి వారు ఈరోజు మారుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. మీరేమో కాంగ్రెస్ పార్టీ ఇట్లా టార్గెట్ చేస్తుందని మీరు చెప్తా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేమెందుకు టార్గెట్ చేస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా మేము రివ్యూ చేసే మేము గన్మెన్లు ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పెద్ద జోక్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేసినటువంటి అవినీతిని, భూ కబ్జాలను నిరంతరం ప్రజల ముందు మూపేయాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రవీణ్ కుమార్ సార్ని సెక్యూరిటీ తీసేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసేస్తే నాకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఆయన ఒక పేరుకు కమిటీ పెట్టి ఆ రివ్యూ చేసినట్టు చేసి కొంతమందిని తీసేసి దాంట్లో ప్రవీణ్ కుమార్ సార్ని తీసేయడం జరుగుతుంది. ఏం చెప్తారు సెక్యూరిటీ అంశం, గన్మెన్ల అంశం మీద ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి, నీ యొక్క చెడ్డ బుద్ధి, యొక్క నీచమైన బుద్ధి మానుకో. ముందు నీ తమ్ముళ్ళకి ఏం థ్రెట్ ఉందని, నీ తమ్ముళ్ళు ఏ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ జనాల కోసం ఏం సర్వీస్ చేసిరని చెప్పేసి ఈరోజు గన్మెన్లను పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ పెట్టినావు, వాళ్ళకి ఎస్కార్ట్ వెహికల్స్ ఇస్తూ ఉన్నావు. అదేవిధంగా నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు వాళ్ళేం ఒరగబెట్టారని చెప్పేసి అని వాళ్ళకి ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ 2+2 గన్మెన్స్ ఇస్తూ ఉన్నావు. ప్రవీణ్ కుమార్ గారు 25 సంవత్సరాలు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు సర్వీస్ చేసిండు. ఎన్నో ఉపయోగపడే గవర్నమెంట్కు పేరు వచ్చే కార్యక్రమాలు చేసిండు. గురుకులాల సెక్రటరీ కానివ్వండి, కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు దాదాపుగా 200 నుంచి 300 మంది నక్సలైట్లని వాళ్ళను ఒప్పించి మీరు ఎన్నుకున్నటువంటి మార్గం కరెక్ట్ కాదు, మీరు జనజీవన స్వాతంత్రంలోకి రాండి, మీ యొక్క జీవితాలకు, మీ యొక్క భవిష్యత్తుకు నాది భరోసా అని చెప్పేసి అని గవర్నమెంట్ చేయలేనటువంటి పనిని ఒక ఆఫీసర్ చేసి ఈరోజు ఆ రోజు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా రివార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక గురుకులాల సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది డాక్టర్లని, ఇంజనీర్లని, ఐపీఎస్, ఐఏఎస్లని మంచి పొజిషన్లో నిలబెట్టినటువంటి ఘనత చరిత్ర ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నది. కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చిండు. ప్రవీణ్ కుమార్ గారి సర్వీస్ ముందు రేవంత్ రెడ్డి నీ యొక్క సర్వీస్ ఎంత, రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీ సర్వీస్ ఎంత, అలాంటి వ్యక్తి పైన నీ యొక్క అవినీతిని ప్రశ్నిస్తున్నాడనే ఒకే ఒక కారణంతో, నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాడనే ఒకే ఒక కారణంతో నువ్వు ఈరోజు సెక్యూరిటీ తగ్గించినావు. తప్పకుండా తక్షణమే ప్రవీణ్ కుమార్ సార్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని
ఒక్కటి కాదు 2 వెహికల్ పెడుతూ ఆయనకు ఉన్నటువంటి గన్మెన్లను 4+ ఫ్లోర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.